నిలబెట్టించిన పరిస్థితి. ఒకవైపు బయట తొక్కిసలాట జరుగుతుంది, నానా హంగామా జరుగుతుంది, కానీ బలమైన సెక్యూరిటీ, బలమైన సొంత బలం ద్వారా లోపలికి అల్లు అర్జున్ వెళ్ళగలిగిండు. కానీ మరి సామాన్య జనాల పరిస్థితి ఏంటి? సామాన్యులు తొక్కిసలాటకు గురైతే ఎవరు ఆపుతారు అన్న కనీస ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయాడు అనేది కూడా స్పష్టమవుతుంది. సో ఓవరాల్ గా మొత్తం అల్లు అర్జుడే అంటే ఈ వ్యవహారం. ఇప్పుడే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి వెళ్లే విజువల్స్ కూడా మనం చూసాం. అయితే మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయనకి విచారణ అనంతరం కూడా సంధ్యా థియేటర్ కి డైరెక్ట్ గా తీసుకెళ్లి సీన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసేటట్టు రీక్రియేట్ చేయబోయే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ సంధ్యా థియేటర్ నుంచి అందిస్తారు. రేవతి అనే మహిళ చనిపోయింది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పడంతో అప్పుడు లేచారు. లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడనే అరెస్టు చేస్తామని చెప్పి కూడా పోలీసులు హుకుం జారీ చేయడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి మళ్ళీ సేమ్ నవ్వుతూ బయట ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించవచ్చు. హ్యుమానిటీ యాంగిల్లో ఒక మహిళ చనిపోయిందన్న విషయాన్ని తెలిసినా కూడా అల్లు అర్జున్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళడం అనేది అది మరి ఆయన మనస్సాక్షి ఎలా ఒప్పుకుందనేది కూడా చాలా మంది డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లే విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే మరికో సేపట్లో కూడా ఈ విచారణ ప్రారంభం కానుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం, డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా ఆయన చేరుకున్నారు. అయితే లోపలికి కూడా ఆయన్ని పోలీసులందరూ కూడా లోపలికి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఈ విచారణ కొనసాగబోతుంది. విచారణ అనంతరం కూడా ఆయన్ని సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లి మొత్తం సీన్ అంతా కూడా అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు అనేసి కూడా వెంటనే అల్లు అర్జున్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. అయితే మరికా సేపట్లో విచారణ మొదలవబోతుంది. ఆయన లోపలికి వెళ్లే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చేరుకున్నారు లోపలికి. అయితే మరి కాసేపట్లో మరికొన్ని క్షణాల్లో కూడా ఆయనకి వెంటనే విచారణ జరగబోతుంది. అయితే అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ మావయ్య అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అలానే అల్లు అరవింద్ కూడా చేరుకున్నారు. వీరు ముగ్గురు కూడా లోపలికి వెళ్తున్నట్లు కూడా వీళ్ళ ముగ్గురు కూడా లోపలికి వెళ్లే విజువల్స్ మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ అలానే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామయ్య ఎవరైతే ఉన్నారో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా చేరుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్లారు. అయితే వీరిద్దరు కూడా బయటే ఉన్నారు. అల్లు అర్జున్ వెళ్ళబోతున్న విజువల్స్ కూడా మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో చూస్తున్నాం. అయితే మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. విచారణ అనంతరం కూడా సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లి అసలు అక్కడ ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది అని అడిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా గత 2 రోజుల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అక్కడ కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించే ఇదంతా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, చెప్పండి. విజువల్స్ ని సిపిసివిఆర్ ప్రెస్ మీట్ సమయంలో ప్లే చేశాడో అవన్నీ కూడా అబద్ధాలని పూర్తిగా తేలిపోయాయి. అల్లు అర్జున్ చెప్తున్న విషయాలు, వాళ్ళ లాయర్ కోర్టులో వాదించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కూడా వేల మంది క్రౌడ్లో పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. 50-60 మంది బౌన్సర్లే అల్లు అర్జున్ చుట్టుముట్టి లోపలికి రావడం అనేది ఇక్కడ పూర్తిగా గమనించవచ్చు. వాళ్ళందరూ రావడం వల్ల కూడా వేలాది మంది ఒకసారి నెట్టుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒక గేటు కూడా పూర్తిగా విరిగిపోయింది. అదే గేటు దగ్గర నిల్చున్న రేవతి తన కొడుకు శ్రీతేజు పూర్తిగా అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. కానీ పైన పరిగెడుతున్న జనాలు ఎవరైతే ఉన్నారో కింద మనుషులున్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేకపోయారు. అంటే ఒకరినొకరు తోసుకుంటున్న సమయంలో కూడా కింద ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ కొంతమంది కానిస్టేబుల్స్ లోపల ఉన్న వాళ్ళు గమనించారు. వాళ్ళు వెంటనే వాళ్ళని పక్కకు ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అంటే అటు రేవతిని ఇటు శ్రీతేజ్ను కూడా చెరోవైపు తీసుకెళ్లి వాళ్ళకు సిపిఆర్ చేయడానికి వాళ్ళను బతికించడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఒక 10 ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని మరోసారి చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. కొద్దిసేపట్లో విచారణకు కూడా అల్లు అర్జున్ హాజరవుతున్నాడు. సరే, ఈ నేపథ్యంలో ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్స్ కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే వేళ ఆ రోజు అల్లు అర్జున్ వెహికల్ వచ్చింది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో విడుదలైనటువంటి సంధ్యా థియేటర్ వద్ద ఉన్నాం. సంధ్యా థియేటర్ వద్ద ఆ రోజు ఎంటర్ అయిన గేటు, ఎగ్జిట్ అయిన గేటు, అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చారు ఇదే సంధ్యా థియేటర్ 70mm. అదే రోజు రేవతికి సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటన జరిగిన ప్రదేశం ఇది. ఇక్కడికి తీసుకొచ్చి అల్లు అర్జున్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ రోజు ఏం జరిగిందనేది పూర్తిగా అల్లు అర్జున్కి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా లైవ్గా అల్లు అర్జున్ని మరికొన్ని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ సంధ్యా థియేటర్ వద్ద కూడా ప్రత్యేక
పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పోలీసులను కూడా ఇక్కడి నుంచి తరలించారు. ప్రత్యేక భద్రతను మనం చూడొచ్చు. అక్కడ సంధ్యా థియేటర్కి ఎదురుగానే పోలీసులను ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి వాతావరణంలో ఎవరిని అలౌ చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అయితే ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాలను పిన్ టు పిన్ మనం చూడొచ్చు. సంధ్యా థియేటర్ ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్ 2 గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల నుంచి ఏ గేట్ల నుంచి అల్లు అర్జున్ ఎంటర్ అయ్యారు, ఎక్కడి నుంచి రోడ్ షో నిర్వహించారు, లోపలికి జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది సీన్ రీకన్స్ట్రక్షన్స్ ద్వారా మరికొన్ని ప్రశ్నలను విచారణలో భాగంగా అల్లు అర్జున్ని పోలీసులు అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సంధ్యా థియేటర్ వద్ద మాత్రం ఇది పరిస్థితి. ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేసి ఆ భద్రత మధ్యనే అల్లు అర్జున్ని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్స్ ద్వారా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతో పాటుగా మరికొన్ని అంశాలను, కీలక అంశాలు, ఆ రోజు ఏం జరిగింది, తొక్కిసలాట జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను అల్లు అర్జున్ నుంచి అడిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ చేరుకున్నారు. అయితే మరోసారి పోలీస్ స్టేషన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా భయాందోళన మొదలైంది. గత వారం కూడా ఇలానే ఇంటి నుంచే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బన్నీ. అయితే ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నేపథ్యంలో కూడా ఆయనకు రిమాండ్ విధించారు. ఈ రోజు మళ్లీ విచారణకు వెళ్లడంతో బన్నీ కూతురు, భార్య కూడా కార్ వద్దకు వచ్చారు. అయితే మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కానుంది. అయితే మన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో బన్నీ, దీనికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి ఇక్కడ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం తర్వాత విజయోత్సవాలు ఆపేశామన్నారు. కానీ డిసెంబర్ 7న హైదరాబాద్ లో ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు అల్లు అర్జున్ టీం. అల్లు అర్జున్ కూడా మరి ఇది నిజం కాదా అని అడిగే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు చెబితే అర్ధరాత్రి 12 దాకా ఆయన థియేటర్ లోపలే ఉండడం నిజం కాదా అని అడిగే అవకాశం కూడా ఉంది. అయితే దీంతో పాటు ప్రమాదం తర్వాత మీరు కారు పై నుంచి చేతులు ఊపింది నిజం కాదా, ఇది అంటే ఏదైతే ముందే ఆల్రెడీ మేము మీకు థియేటర్లోకి వచ్చి ఇన్ఫార్మ్ చేసాం, ఒక మహిళకి అస్వస్థతకు గురయ్యారని చెప్పి ఇన్ఫార్మ్ కూడా చేశాం, ఆమె మరణించారని కూడా చెప్పాం. దాని తర్వాత కూడా మీరు బయటకు వచ్చి కార్ పై నుంచి చేతులు ఊపింది నిజం కాదా, ఒక రోడ్ షో క్రియేట్ చేసింది నిజం కాదా అని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు 25 లక్షల పరిహారం అని ప్రకటన ఇచ్చారు. కానీ అది కూడా అందులో సగం డబ్బులే ఇచ్చారు అని కూడా అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రెస్ మీట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్ మొత్తం సింపతి కోసమే ప్రయత్నాలు చేశారా, ఇది నిజం కాదా అని అడిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్, చెప్పండి. ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం సంగతి, వాళ్ళ వివరాలు ఏంటి అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానవతా హృదయాన్ని తెలియజేస్తున్నాయి. మరి హ్యుమానిటీ లేని సినిమాల్లో తీస్తున్న హీరోలు మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, 100 కోట్లు సంపాదించడమే వాళ్ళ ధ్యేయం అని కూడా ఇప్పటికే సోషల్ మీడియా నుంచి కూడా బయట ప్రపంచం నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకమవుతున్నాయి. అంటే బెనిఫిట్ షోల పేరిట వీళ్ళకు 10 రోజుల పాటు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 1000 రూపాయల టికెట్ని 2000కు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అయినా కూడా హ్యుమానిటీ అనేది వీళ్ళకు తెలియడం లేదు. సినిమాలు తీస్తూ 100 కోట్లు సంపాదించగా అహంకారం అనేది ఖచ్చితంగా సినిమా హీరోలో ఉందనేది మాత్రం ఈ పుష్ప 2 సంఘటనతో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు లేదే సినిమా హీరోలు లేరు. ఏదైనా సరే సినిమాలు ఉంటేనే ఆ ప్రేక్షకులు కూడా వినోదం వాళ్ళు కూడా అనుభవిస్తుంటారు. సో ఇవన్నీ 2 రకాలు ముడిపడి ఉన్న అంశాలు. కానీ ఖచ్చితంగా సినిమా హీరోలు కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు సంబంధించి వాళ్ళు మానవతా హృదయంతో ఆలోచించాలి. ఎవరు ఇబ్బంది పడ్డా, గాయపడ్డా వాళ్ళని పరామర్శించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే హాస్పిటల్ తీసుకెళ్లడం, వాళ్ళకి వివిధ రకాల చికిత్సలు అందించడం, తమ డబ్బుతో ఎన్నో రకాల ఇష్యూస్ చేయడం, అవన్నీ కూడా ఏవి పట్టించుకున్నట్లుగా అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్ళిపోవడం, రేవతి మృతి ఉదయం కాగానే సంచలనంగా మారడం, తదుపరి పోలీసులు డైరెక్ట్గానే అల్లు అర్జున్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు అల్లు అర్జున్ని విచారించడం కోసం డైరెక్ట్గా స్టేషన్కి తీసుకొచ్చారు. విచారణలో సరైన సమాధానాలు లేకపోవడంతో అరెస్ట్ చేస్తున్నట్టుగా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కానీ ఈ లోపల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ బెయిల్ అయితే పొందాడు. 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే పొందాడు. ఈ మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా ఇప్పుడు నిబంధనలు చెప్తున్నట్టుగా అల్లు అర్జున్ మళ్ళీ పోలీసు విచారణకు సహకరించాలి. ఎందుకంటే మొత్తం ఈ పుష్ప 2 బెనిఫిట్ షో రిలీజ్ విషయంలో ఎంటైర్గా పిన్ పాయింట్ అయ్యే వ్యక్తి ఒకే ఒకరు అల్లు అర్జున్. ఎందుకంటే అల్లు అర్జున్
థియేటర్కి రాకుంటే ఈ సంఘటనలన్నీ జరిగేవి కావు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చిన తర్వాత మృతికి అంటే ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్రమైన విషమ పరిస్థితుల్లో చికిత్సపోతున్నారు. ఇవన్నీ కూడా చాలామంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల విమర్శలకు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున పుష్ప 2 సినిమా పైన విమర్శలు వస్తున్నాయి. కానీ ఆ విమర్శలన్నిటి కూడా సరైన సమాధానాలను కూడా అల్లు అర్జున్ చెప్పలేకపోయాడు. మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్, అల్లు అరవింద్ తండ్రి కొడుకులు కూడా ఎలాంటి సమాధానాలు చెప్పకుంటే తమ మూడు బాగలే అని చెప్పారు. ఓవైపు తండ్రి అల్లు అరవింద్ కూడా తన కొడుకు గార్డెన్లో ఒంటరిగా తిరుగుతున్నాడని చెప్పారు. కానీ ఒక కుటుంబం చనిపోయింది, ఆ కుటుంబం ఒంటరిది అయిందన్న విషయాన్ని తను కూడా కనీసం మీడియా ముఖంగా పశ్చాత్తాపం తెలియలేని పరిస్థితి. అంటే సినిమాలో నటించి కన్నీరు కార్చే హీరోలు హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో బయటి ప్రపంచంలో వాళ్ళకు ప్రేక్షకుల కంటే పట్టలేనట్లుగానే వ్యవహరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసు సంబంధించిన విచారణలో వీళ్ళు అల్లు అర్జున్ అయితే ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో మాత్రం ఆ సినిమా థియేటర్ వీడియోను కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ ముందు ప్రదర్శించనున్నారు. లోపలికి వచ్చేది బయటికి వెళ్లే విషయాన్ని కూడా అల్లు అర్జున్కి 9 నిమిషాల 30 సెకండ్ల వీడియోను కూడా చూపించనున్నారు. ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా 2 వైపులా కూడా తను అభివాదం చేస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. ఒక మనిషి చనిపోయిందన్న తర్వాత కూడా తెలిసి కూడా బయటకు మళ్ళీ నవ్వుతూ వెళ్తున్నాడు. ఖచ్చితంగా వీటన్నిటికీ ప్రస్తుతం అయితే సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి అయితే అల్లు అర్జున్కి ఏర్పడింది. మరి మౌనం వహిస్తాడా, తన లాయర్ల నుంచి సలహాలు తీసుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సారీ అని చెప్తాడా ఏంటనేది కూడా ప్రస్తుతం విచారణలో తేలే అవకాశం కనిపిస్తుంది. విచారణ తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ అంటే 4 వారాల మధ్యంతర బెయిల్ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందన్న కూడా తదుపరి మళ్ళీ న్యాయ నిపుణులతో పోలీసులు సలహాలు తీసుకొని మళ్ళీ ఈ కేసులో మరింత ముందుకెళ్లడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. చిక్కడపల్లి పిఎస్ కు హాజరైన ఆయనను డీసీపీ, ఏసీపీ, సిఐ ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల ప్రెస్ మీట్ ఏదైతే అల్లు అర్జున్ పెట్టారో దీని సందర్భంగానే చేసిన వ్యాఖ్యలపై పోలీసులు బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. ఈ మొత్తం విచారణను రికార్డు కూడా చేయనున్నారు. ఏదైతే విచారణ జరుగుతుందో విచారణ మొత్తం కూడా వీడియో రికార్డు చేయనున్నట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం కూడా వెంటనే బన్నీను సంధ్యా థియేటర్కి తీసుకొని వెళ్ళి అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది అని సీన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయమని అడిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనం లైవ్ లో చూస్తున్నాం, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన చేరుకున్నారు. ఆయనతో పాటు అల్లు అరవింద్, అలానే ఆయన మావయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరుకున్నారు. కానీ లోపలికి మాత్రం సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి. అల్లు అర్జున్ మాత్రమే ఎస్హెచ్ఓ రూమ్ లోకి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత లాయర్ ఒకరిని అలౌ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అనేది స్టార్ట్ అయింది. మొదటగా మనం అనుకున్నట్టుగా ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనే అనేక క్వశ్చన్స్ కూడా రెడీ చేశారు. కాబట్టి దాదాపు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ క్వశ్చన్ అనేది ముగించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే నేను ఒకసారి విజువల్ చూపిస్తాను ఏ రకంగా అయితే పోలీసు భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువసేపు అల్లు అర్జున్ ఇక్కడ ఉంటే ఆయన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఈ సంధ్యా థియేటర్ కూడా చాలా కూతవేట దూరమే ఉంది కాబట్టి, పైగా సుదర్శన్ థియేటర్ కూడా చాలా పక్కనే ఉంది. పైగా ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా, సో అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉంది. పైగా ఇక్కడంతా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఇప్పుడే మనం చూడొచ్చు మీడియా ప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వారు ఎదురు చూస్తున్నారు. ఏకంగా మేడలెక్కి, సో వారు ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ ఉన్నటువంటి ఆ మేడల పైకి కూడా ఎక్కి వారు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వారు చూస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఇక్కడ అల్లు అర్జున్ని విచారణ సమయంలోనే ఇన్ కేసు సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉందనేసి ఒక ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపలికి ఈ వెల్లోకి ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు. అటువైపు ఏమో టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోపలేమో ఆల్రెడీ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా అక్కడ గేట్లు వేసి అక్కడ లోపలికి ఒక్క మనిషిని కూడా లోపలికి వెళ్ళనియట్లేదు. సో మొత్తం కూడా పోలీసు వలయంతోనే ఇక్కడ ఉండిపోయింది. దాదాపు 2 డీసీపీలు ఇక్కడికి వచ్చారు, ఏసీపీలు ఇక్కడికి వచ్చారు. ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిబ్బందిని ఇక్కడికి తీసుకుని వచ్చి బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మీడియా ప్రతినిధులకి చాలా క్లియర్ గా చూస్తున్నారు. ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అనేది కనపడుతుంది. మొన్న చూసాం అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ జరిగినప్పుడు ఏదైతే జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరొకటిసారి పునరావృతం కాకుండా ఈ ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా వాళ్ళతో కూడా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మూసివేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర కూడా
ఈ బ్యారికేడ్లు అనేది కూడా వారు వేశారు. సో ఇప్పుడైతే విచారణ అయితే సాగుతుంది కాబట్టి ఇవాళ పోలీసులు అడిగే క్వశ్చన్స్కి ఇంతవరకు కూడా ఆయన సమాధానం